నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడ్వని, తిట్టేవాళ్ళు తిట్టని, పొగిడేవాళ్ళు పొగడిని. ఐ డోంట్ కేర్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. నేను మళ్ళీ వచ్చేసా. నేనైతే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నా. ఏ ఎగ్జామ్ అనుకున్నారా? కేఎల్యూ ఎగ్జామ్. సండే కదా బ్రో, ఎట్లా ఉంటుంది అంటే సండే ఉంటుంది. మాకు అన్ని రోజులు ఉంటాయి బ్రో. మాకు హాలిడే అంటే ఏమి ఉండదు, అన్ని రోజులు ఉంటుంది. ఎగ్జామ్ పెడతా ఉంటారు, మేము దాన్ని రాస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది 60 నిమిషాల టెస్ట్ అంట. ఇది రాయాలి. ఏం టెస్ట్? కోడింగ్ టెస్ట్. ఇది ఫస్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఇది ఒకటి. ఇది అయిపోయిందో మళ్ళీ కోడ్ టెస్ట్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ నేను సగం టైం వేస్ట్ చేశాను. 42 నిమిషాలు, 60 నిమిషాలు ఎగ్జామ్ని 42 తీసుకొచ్చా. ఇప్పుడు దీన్ని ChatGPTలో మొత్తం కొట్టి రాయాలంట. దీన్ని ఎట్టా రాస్తాం బ్రో? ఇది బయటికి వెళ్తాను కూడా ఉండదు. గూగుల్కి అట్లా ఏం పని చేయవు బ్రో. బయటికి వెళ్తాను కూడా ఉండదు. నేను మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదో చేస్తున్నాం. దీంట్లో ఫోన్ ఉందిగా, ఫోన్ వాడేద్దాం. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. ప్రస్తుతానికి ఆబ్జెక్టివ్ టెస్టే, ఏదో పెట్టేద్దాం దీన్ని. ఇది అయిపోయిన తర్వాత మన పని మనం చూసుకుందాం బయటికి వెళ్ళి. ఫైనల్లీ మన టెస్ట్ రాయటం అయితే అయిపోయింది. నేను 15 మినిట్స్ ముందులే టెస్ట్ అయితే సబ్మిట్ చేస్తున్నాను. థ్యాంక్స్ టు జెమినై బ్రో. చాలా హెల్ప్ చేసింది బ్రో జెమినై అయితే. ChatGPT వాడలా, నేను జెమినై వాడా. అండ్ చాలా హెల్ప్ చేసింది. అన్ని ఆన్సర్స్ అయితే పెట్టేశాను. అది కరెక్ట్గా రాంగ్ నాకు తెలీదు. కోడ్ అయితే కరెక్ట్గానే వచ్చినాయి. 2 కోడ్లు కరెక్ట్గానే వచ్చినాయి. సబ్మిట్ చేసి చూసారు, రన్ కోడ్ చేశాను, అన్నీ కరెక్ట్గానే వచ్చినాయి. మనం అయితే టెస్ట్ని సబ్మిట్ చేసి మన ఫ్రెండ్స్ సంగతి ఏంటో కనుక్కుందాం. సో ఫినిష్. నాకు టెస్ట్ కంటిన్యూ చేయాలని లేదు. ఫినిష్ చేసే, అయిపోయింది టెస్ట్ అయిపోయింది. గో టు హోమ్. టెస్ట్ అయితే అయిపోయింది. మనం అయితే ఇంకా బయటికి వెళ్ళిపోదాం, లాగౌట్ చేసేద్దాం. ఇది ఇంకో టెస్టా? ఇప్పుడే కదా ఒక టెస్ట్ రాశాను, మళ్ళీ ఇంకో టెస్ట్ ఏంట్రా? నాకు మామూలుగా రావట్లా. సండే అనుకుంటున్నారు, అది ఏంటి ఇదేమన్నా మిడ్డా సెమ్ ఎగ్జామ్ తెగ పెడుతున్నారు. మళ్ళీ 11కి ఇంకో ఎగ్జామ్ ఏంట్రా? అసలు మెన్షనే చేయలేదు కదా దానిలో. అసలు ఇదేంది బ్రో? వచ్చి ఇంకో 2 టెస్టులు అంట మళ్ళీ. ఇప్పుడు నా నా వల్ల కాదు. నేను పోతున్నాను. నేను పోతా. రాయకపోతే ఇంటర్నల్స్ పోతాయి. రాసేద్దాం. ఓపెన్ టెస్ట్. ఇది రాసాక మళ్ళీ కలుద్దాం. బాయ్. మనకైతే 11కి టెస్ట్ అని ఇక్కడ టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. 11కి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఎగ్జామ్. అప్పుడు దాకా మనం చిల్ అవ్వచ్చు, గేమ్స్ ఆడుకుందాం కొంతసేపు. అలా అలవాటు అయిపోయింది. 13 మినిట్స్ ఎంతసేపు మనం ఒక బిఆర్ ర్యాంక్ ఆడేయచ్చు ఫ్రీ ఫైర్ అయితే. గేమ్ ఆడేసాక టెస్ట్ స్టార్ట్ చేద్దాం. ఏంటి మమ్మీ ఎవడీడు? మైండ్ ఆఫ్ సెట్ ఫ్రీగా ఉండిద్ది బ్రో. చదువుకుని అన్నీ రాశాను, ఫుల్ క్లియర్గా ఉండిద్ది. రాద్దాం, టాపర్ని కదా. సో ఎగ్జామ్ రాయటం అయితే అయిపోయింది. ఇప్పుడే నెక్స్ట్ బయటికి అయితే వెళ్తున్నాము. దానికంటే ముందుగా బైక్తో చిన్న పని ఉంది. అదేంటంటే నా బైక్ లైట్ ఉంటుంది, అది ఒకటి లోపలికి వెళ్ళిపోయింది. మీకు ఎందుకంటే నాకు చూపిస్తా. ప్రస్తుతానికి అయితే బయట ఉన్నాయి. ఇక్కడ వెళ్దాం. ఇంటికి కావాల్సిన సామాన్లు, స్క్రూ డ్రైవర్ ఒకటి చాలు. ఇది ఉంటే మన మెకానిక్ అని ఒక ఫీలింగ్ వచ్చింది. స్క్రూ డ్రైవర్ ఏమన్నా బోర్డు లీడ్ తీసి దాని లోపలికి పెట్టి బయటికి పెట్టి ఏదో చేస్తే అయిపోయింది. దట్ ఈజ్ వర్క్ బ్రో, మెకానిక్ వర్క్. మీకు తెలియదు, నేను చూపిస్తా చూడండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మన బైక్ దగ్గరకు వచ్చేసాం. కోల్డ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్యూల్ ఆన్ చేసుకుని ఇవి పెట్టి అవి ఆన్ ఉంది. చలో స్టార్ట్ అయితే అయిపోయింది. సో మీకు లైట్ అయితే చూపిస్తాను, అది ఎక్కడ ప్రాబ్లం ఉందో. లైట్ ఆన్ చేస్తున్నాం. ఏది లైట్ ఆనవే వచ్చేసి అయితే ఈ హెడ్ లైట్ బాగానే ఉంది. ఈ బుల్లే ఉంటుంది కదా, ఇందులో ఒక బల్బు లోపలికి వెళ్ళిపోయింది. ఇందులో అది బాగానే ఉంది. దీనిలో అలగట్లేదు, దీనిలో కూడా కొబ్బింది. దేశీ జుగాట్. దీనిలో అయితే వెలుగుతుంది, దీనిలో అయితే లేదు. ఒక్కంటి రాక్షసుడిలాగా ఉన్నాడు.
సో ప్రస్తుతానికి ఇదైతే ఒకటి ఫిక్స్ చేసేద్దాం ఇప్పుడు. థియేటర్ మనం అయితే వైజర్ ఇంకా ఈ మొత్తం మీటర్ని అయితే ఒకటి తీయాలి. బికాజ్ వైరింగ్ అనేది ఆ లోపల ఇచ్చాడు. ఆ లోపల చెయ్యి వెళ్ళింది కానీ లైట్ అయితే పట్టదు. ఐ మీన్ చెయ్యి సరిపోదు అన్నమాట పెడతాను. సో ఇప్పుడైతే దీన్ని మొత్తం కూడా తీద్దాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. సో మనం వైజర్ అయితే సక్సెస్ఫుల్గా పీకేసాం. అండ్ ఇది ఖాళీగా ఉంది. లైట్ అయితే ఇక్కడ ఉంది, మీకు ఆన్ చేసి చూపిస్తాం. అక్కడ ఉంది లైట్, చేతి వెళ్ళిపోతుంది. అండ్ ఈ పార్ట్ తీయడానికి అయితే అవ్వదు బికాజ్ ఇది మార్పిచ్చాను. దీని బోల్ట్స్ అయితే చాలా టైట్ అయిపోయినాయి. అది తీయడానికి అయితే అవ్వదు బికాస్ ఇక్కడ ఉంది. ఇటు లోపలికి అది ఉందన్నమాట స్క్రూ. అదైతే మన వల్ల తీయడానికి అవ్వదు. సో మనం ఏం చేస్తామంటే దీని లోపల చేయి పెట్టేసి ఇలా అయితే దాన్ని సెట్ చేయడానికి ట్రై చేద్దాం. హోప్ ఇట్ వర్క్స్ మావా, హోప్ ఇట్ వర్క్స్. చలో పెట్టేద్దాం. సో ఏదో ఒకటి చేసి మనం లైట్ అయితే బయటికి లాగేసాం లోపల నుంచి. చెయ్యి అయితే మామూలుగానే పొట్టలేదు. అండ్ ఇప్పుడు దీన్ని మళ్ళీ లోపల తీసుకెళ్ళి ఈ బొక్కలోకి సెట్ చేయాలి. మీకు అనిపిస్తుంది లేదు, ఇది కూడా చేసేద్దాం. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar. Shake your body, shine like star.
అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ దట్ ఎఫెక్ట్ అమ్మ సెట్ అయితే అయిపోయింది రైట్. ఇది గతుకుల్లో పడినప్పుడు ఎన్మల్కి వెళ్ళకుండా ఉంటుంది చాలు. బికాస్ ఎన్మల్కి వెళ్తే మళ్ళీ వయసు పీక్ అవన్నీ అయితే చేయాలి. చూసారు ఎలా కనిపిస్తుంది అది ఉంది కదా. సో ఈ లైక్ రా నేను డేంజర్ లైట్ కూడా అద్దరిపోతుంది అసలు బ్యాక్ సైడ్. పల్సర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అసలు. సో ఎలా ఉంటుంది. సో అన్నీ సెట్ అనమాట. మళ్ళీ మనం బ్యాక్కి వైజర్ ఒకటి పెట్టేయాలి. అండ్ ఇది వచ్చేసి పాత మీటర్, సో అందుకే అలా ఉంది. దీనికి వేరే మీటర్ డిజిటల్ మీటర్ వచ్చింది, కానీ అది పీక్ ఇచ్చి ఇది పెట్టాం బ్యాటరీ ఇష్యూ వల్ల. నెక్స్ట్ మళ్ళీ ఈ వైజర్ సెట్ చేసేద్దాం దానికి. సో దీని లోపల పెట్టేస్తాం పౌచ్ లోపల. సో మళ్ళీ ఇది పెట్టేద్దాం. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. ఆఫ్టర్ ఒక 10 minutes ఆఫ్ వర్క్ మొత్తం బైక్ అయితే సెట్ అయిపోయింది. వైజర్ ఈజ్ ఆల్సో బ్యాక్ అండ్ ఫ్యూయల్ అయితే కట్టేద్దాం పక్క. సో ఇదైతే అయిపోయింది. మనం దీన్ని మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోదాం. స్క్రూస్ అయితే అన్ని టైట్ చేస్తాను. బ్రేక్ ఆయిల్ అయితే మొత్తం ఉంది అండ్ నో వర్రీస్ బ్రో. సో లెట్స్ గో బ్యాక్ టు ది హౌస్. సో ఎస్ మామ, ఇప్పుడైతే మనం బయటికి అయితే వెళ్తున్నాం. బైక్ రిపేర్ చేస్తాం కదా, ఇంకా పరిచయం తీసుకోవడానికి మనం అయితే జూడియోకి వెళ్తున్నాం. బికాస్ జూడియో ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. బట్టలు చీప్, పర్ఫ్యూమ్ చీప్, బట్ హై క్వాలిటీ అండ్ హై పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ అబిబ్బి. తో చలో చల్తే హే జూడియో. మళ్ళీ బ్యాక్ ఫ్రమ్ జూడియో. అక్కడైతే రికార్డ్ చేయలేదు, సారీ జూడియో నుంచి కాదు, డీమార్ట్ నుంచి. జూడియో కానీ అయితే వెళ్ళాం, కానీ అక్కడ పర్ఫ్యూమ్స్ నచ్చు కదా, డీమార్ట్కి వెళ్ళాం. సరే పర్ఫ్యూమ్ తీసుకుందాం అంతే, అన్నీ నచ్చినాయి, అన్నీ కొనేసాం. సో అక్కడికి వెళ్ళి ఒక పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాము. 1000 రూపాయలు అంటారా. డిస్కౌంట్ పోను, ఐ మీన్ డిస్కౌంట్ లేకుండా అయితే ఇది 1000 రూపాయలు ఈ పర్ఫ్యూమ్. కానీ ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ అనమాట. ప్యాకింగ్ అయితే కొట్టాడు. స్మెల్ అలా, స్మెల్ కూడా పర్లా డీసెంట్ ఉంది. అండ్ మీకు ప్యాకింగ్ చూపిస్తా చూడండి మామ. ఇది మొత్తం ఏంటో ఇలా కోటింగ్ ఇచ్చాడు. సరే మొత్తం పక్కన పెడితే జూడియోకి వెళ్దామని డీమార్ట్కి వెళ్ళాం. సరే డీమార్ట్కి వెళ్ళి పర్ఫ్యూమ్ కొందామని కాదు, అన్నీ నచ్చినాయి, కొన్ని సామాన్లు తీసుకొచ్చేసాం. కాన్ఫ్లెక్స్ బుక్స్ చాలా లిస్ట్ అయింది, 1000 రూపాయల దాకా బిల్ అయింది. ఇది పోను. ఓకే, సో మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. రేపు రిపబ్లిక్ రోజు కూడా ఇంకో బ్లాగ్ వచ్చింది. సో స్టే ట్యూన్ మామ, సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి ఛానల్ని. గుడ్ బై.